కడప జిల్లా బద్వేల్లో డిఎస్సీ 2025 అవకతవకలపై వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువనేత దేవసేన ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో డిఎస్సీ విద్యార్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్జీఓ కాలనీలోని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. అయితే ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు అడుగడుగున అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డంకులున్నప్పటికీ నిరసనను కొనసాగించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు. జరిగిన అవకతవకలు, జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామన్న సదుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బద్వేల్లో విద్యార్థి నాయకుడు శ్రీ ఆదిత్యరెడ్డి గారి ఆధ్వర్యంలో నాతో పాటు పాల్గొన్న మా ఎమ్మెల్యే గారు శ్రీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు సుధమ్మ గారు, అలాగే పాల్గొన్న వివిధ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, గ్రామ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో పత్రికా విలేకరులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ మెగా ర్యాలీ ప్రజల కోసం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమేం కాదు. నాకు పిల్లలు లేరు, జగన్మోహన్ రెడ్డికి పిల్లలు మెగా డిఎస్సీ రాసిన వాళ్ళు లేరు. కానీ ఇది ప్రజలకు అన్యాయం జరిగింది, నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో మనం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నిజంగా అర్హత కలిగిన నిరుద్యోగులకు అందరికీ రావాల్సిన ఉద్యోగాలు 10 లక్షలకు, 15 లక్షలకు, 20 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి ఉందని చెప్పేసి దానికి ఆడియో టేపులు, వీడియో టేపుల ద్వారా మనందరికీ కూడా బహిర్గతం చేసినా కూడా ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టుగా లేకుండా, దున్నపోతు పైన వానబడినట్టుగా వాళ్ళందరూ కూడా దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దాదాపు 1.5 సంవత్సరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత మిగతా సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు, తర్వాత నిరుద్యోగులు అందరూ కూడా వెలిగెత్తి చాటినా కూడా ఇంత అన్యాయం జరిగింది. సో తప్పకుండా ఈ మెగా డిఎస్సీని రద్దు చేయండి, మళ్ళీ మెగా డిఎస్సీ జరపండి, అన్యాయం కాకోకుండా నిరుద్యోగులందరినీ కూడా కాపాడండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బుల్డోజ్ చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి అంతా కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని తప్పకుండా, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దీనిపైన నిరసనలు వ్యక్తం చేసినా కూడా ఈ ప్రభుత్వం చీమ కొట్టినట్టుగా లేకోకుండా దానికి సంబంధించిన పోలీసులతోనూ మిగతా అధికారులతోనూ అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే అన్నమాట. రాష్ట్ర వ్యాపితంగా ఈ రకంగా అడ్డుకునే పరిస్థితి, ఇది అడ్డుకుంటే ఆగేది కాదు. ఈ ఉద్యమం ఖచ్చితంగా కూడా ఇది ప్రజల కోసం చేస్తున్న ఉద్యమం, ప్రజలతో భాగస్వామ్యంలో చేస్తున్న ఉద్యోగం, నిరుద్యోగుల భాగస్వామ్యంతో చేస్తున్న ఉద్యోగం, యువకుల భాగస్వామ్యంతో చేస్తున్న ఉద్యమం. ఈ ఉద్యమాన్ని తప్పకుండా ఇది ఆపుతే ఆగే ఉద్యమం కాదు. ఖచ్చితంగా ఇది ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో ఇంతకంటే పెద్ద ఎత్తున ఊవెత్తున లేచి ఉద్యమం సాగే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందో మెగా డిఎస్సీ మళ్ళీ జరపాలి అని చెప్పేసి ఉన్న మెగా డిఎస్సీని రద్దు చేసి దానిపైన ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సో తప్పకుండా సిబిఐ ఎంక్వైరీలో ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అదే కాకుండా కొత్తగా మెగా డిఎస్సీ మళ్ళీ పెట్టి నిరుద్యోగులకు అందరికీ కూడా మళ్ళీ అవకాశం కల్పించాలి అని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి ఈ 3 ఏళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి, లేదంటే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే విద్యా దీవెన, విద్యా కానుక, అలాగే వసతి దీవెన ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. సో
సో ప్రజలు అందరూ కూడా ఉవ్వెత్తున లేచే కార్యక్రమం జరుగుతోంది. సో నిరుద్యోగులందరికీ ఈరోజు వేలాది మంది నిరుద్యోగులు పాల్గొన్న ఈ ర్యాలీని సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకంటే అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా దీనికి బుద్ధి చెప్పే రోజులు ముందుంది అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏదైతే నారా లోకేష్ను నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాలి అని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయడం జరిగింది. సో దాన్ని చూసైనా కూడా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా రిజైన్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ, సో ఈరోజు పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు.